హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, నేను 3 బుల్లిష్ క్యాండిల్ ట్రేడింగ్ స్ట్రాటజీ అండ్ 3 బేరిష్ క్యాండిల్ స్ట్రాటజీస్ అనేటువంటిది 55 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, కైండ్ ఫార్మా లిమిటెడ్ అనేటువంటి స్టాక్లో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లో 3 బుల్లిష్ క్యాండిల్స్ అనేటువంటి ఫామ్ అయిపోయినాయి. చూడండి, ఇక్కడ చూడండి 3 బుల్లిష్ క్యాండిల్స్ అంటే 15 మినిట్స్లో చూస్తే ఇది ప్యూర్ బుల్లిష్ క్యాండిల్గా ఉంటుంది. సో ఈ విధంగా ఇది ఫామ్ అయినప్పుడు 1 2 3 4 ఈ లాస్ట్గా ఫైనల్గా ఫామ్ అయినటువంటి స్టాక్లో అది ఎలా ఉండాలంటే దాని యొక్క లోని ఈ విధంగా బ్రేక్ చేయాలి. ఈ విధంగా బ్రేక్ చేస్తే ఇక మార్కెట్ అనేటువంటిది కంటిన్యూస్గా ఆ స్టాక్ అనేది ఇలా కిందకి పడి ఇలా కిందకు వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, 90% దాకా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఒక కొంత పర్సంటేజ్ వెళ్ళలేదు కాబట్టి ఎప్పుడైతే దీని యొక్క 2 days హైని బ్రేక్ చేస్తుందో, టుడే హైని ఎప్పుడైతే అది బ్రేక్ చేస్తుందో అప్పుడు అది ఏమవుతుందంటే ఇక హెవీగా మూమెంట్ తీసుకుని పైకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అర్థమవుతుందా? పైకి ఎప్పుడైతే మూమెంట్ తీసుకుంటే వెళ్ళిపోతుంది. సో అదేవిధంగా స్పార్క్ అనేటువంటి స్టాక్ అని చూద్దాం. ఫస్ట్ 3 క్యాండిల్స్ చూస్తే బుల్లిష్ క్యాండిల్స్లోనే ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే తర్వాత ఫామ్ అయ్యేటువంటి లాస్ట్ క్యాండిల్ యొక్క లోని ఇది హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయలేదు కాబట్టి చూడండి, దీని యొక్క హెవీ క్యాండిల్తో ఇలా బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది పైకి ఇక సైడ్ ఎప్పుడైతే దీని హైనైనా బ్రేక్అవుట్ చేయాలి, దీంతో లోనైనా బ్రేక్ చేయాలి. ఎప్పుడైతే హైని బ్రేక్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది, లోన్ బ్రేక్ చేస్తే కిందకు వస్తుంది. తర్వాత లూప్ అయినటువంటి స్టాక్ని చెప్తాను. ఈ లూప్ అయినటువంటి స్టాక్ని ఇది చూడండి, ఫస్ట్ 3 క్యాండిల్స్ బులిష్లో ఉన్నవి. దీని లోని ఒకే ఒక క్యాండిల్తో హెవీగా ఇది బ్రేక్ చేయాలి, కానీ హెవీగా బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయకుండా ఏమైందంటే మళ్ళీ దీని పైకి పోయి హ్యాండిల్ ఇక్కడ దీని హైని బ్రేక్ చేసి అక్కడ కాసేపు కన్సాలిడేషన్ జరిగి దాని యొక్క హైని ఎప్పుడైతే హెవీ క్యాండిల్ బ్రేక్అవుట్ చేస్తుందో మరలా కూడా దీంట్లో మూమెంట్ వచ్చి పైకి వెళ్ళిపోయింది. చూసారా ఫ్రెండ్స్? ఇదే కాకుండా 3 బేరిష్ క్యాండిల్ టెక్నిక్ కూడా నేను చెప్తాను. SCI అనేటువంటి స్టాక్ని తీసుకుందాము. ఈరోజు 2వ తారీఖున SCI స్టాక్ 3 బేరిష్ క్యాండిల్ చూసారా, 3 బుల్లిష్ క్యాండిల్స్. బట్ ఇక్కడ చూడండి, కొన్ని సందర్భాల్లో ఈ యొక్క లెవెల్ని ఇది బ్రేక్ చేసింది. ఈ లెవెల్ని బ్రేక్ చేసి కాసేపు కిందకు వచ్చేసి ఫుల్ఫిల్ చేసి మరలా కూడా పైకి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? ఇప్పుడు 3 బేరిష్ క్యాండిల్ టెక్నిక్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ 2వ తారీఖున ఫస్ట్ 3 బేరిష్ క్యాండిల్స్ సెల్లింగ్ క్యాండిల్స్ చూడండి ఫామ్ అయ్యి ఎప్పుడైతే దీని లోన్ ఇది బ్రేక్ చేస్తుందో, ఇది ఎప్పుడైతే లోన్ ఇలా బ్రేక్ చేస్తుందో అది డ్రాస్టిక్గా కిందకు వచ్చింది. చూసారా? చూడండి, దీన్ని గుర్తిద్దాం. 3 బేరిష్ క్యాండిల్స్. తర్వాత బాలకృష్ణ ఇండస్ట్రీస్ కూడా చూద్దాం. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, 3 బేరిష్ క్యాండిల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 3 బేరిష్ క్యాండిల్స్ ఉన్నాయి. సో దానికి తోడు దీన్ని గమనిస్తే దాని యొక్క హైకి లోకి మనము ఎప్పుడైతే 15 మినిట్స్ క్యాండిల్లో దాని యొక్క హైకి ఎప్పుడైతే మనము ఒక లెవెల్ని డ్రా చేస్తామో, ఇది ఎప్పుడైతే బ్రేక్ చేసింది, ఇది సెకండ్ టైం బ్రేక్ చేసినప్పుడు ఎంట్రీ తీసుకుంటే కాసేపు చివరి దాకా బీట్ చేసి ఇదంతా కూడా మన ప్రాఫిట్ లాగా వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఈరోజు ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను. 3 బేరిష్ క్యాండిల్ టెక్నిక్ అని చెప్పేసి వీడియో చేశాను. ఫ్రెండ్స్, ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. చక్కగా ట్రేడ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.